చాలా కంపెనీలు ఒక వెంచర్ వేసే ముందు ప్రీ లాంచ్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటారు, లేదంటే ఈ కాటేజెస్ రూమ్స్ అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు, సంథింగ్ అట్రాక్టివ్ యాడ్స్ చాలా ఎక్కువగా టీవీలో చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తూ ఉంటారు సైట్ విజిట్, కానీ కొందామని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తీరా బోల్తా పడిన ఉదంతాలు మనం గతంలో అనేకం వార్తల్లో చూసాం. అసలు ప్రీ లాంచ్ ఆఫర్స్ని నమ్మాలంటారా, నమ్మకూడదంటారా? మీ క్వశ్చన్ ఆన్సర్ అయితే బిల్డర్ దగ్గర ఫోన్లు వస్తాయి మేడం, మీరు నన్ను ఇరికించకండి. అంటే ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఇది వాళ్ళకున్న ఒక డౌట్ అనుకోండి, క్లారిటీ ఇవ్వాల్సింది కూడా మీలాంటి వాళ్ళే కదా. అదే ఇప్పుడు ముందుకు వెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నెయ్య ఉంది. ప్రీ లాంచ్ అనేది ఫస్ట్ ఏంటో తెలుసు. వాట్ ఈస్ ప్రీ లాంచ్ అనేది చాలామంది తెలియట్లేదండి పబ్లిక్. నేను చాలా వీడియోస్ చేశాను. ప్రీ లాంచ్లో కొనడం అంత దరిద్రం ఇంకోటి ఉండదు. నెవర్ ఎవర్ బై ప్రీ లాంచ్, బికాస్ యు ఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్యార్డ్ అంటారు. మనకు తెలిసి ఇప్పుడు మనకు చెప్తా అక్కడ వెళ్ళగరా గోతులు పడుతుంటే వెళ్తాడు, గోతులు పడక మనం ఏం చేయలేం. ప్రీ లాంచ్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ప్రీ లాంచ్ అంటే అర్థం చేసుకోండి. దీని ముందు ఒక ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీదకి వెళ్తుంటే హోర్డింగ్స్లో 50% డిస్కౌంట్ అని ఉంటుంది, చూసారా? రోడ్డు మీద మీరు కార్లో వెళ్తుంటే చూసారా లేదా బోర్డ్స్? మీరు ఆ షాప్కి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆయన 50% డిస్కౌంట్ కదా, మాకు మ్యారేజ్ వస్తుంది, మా ఆవిడకి చీర కొందామని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి బాబు 50% డిస్కౌంట్ ₹1,00,000 చీర చూపించాడంట. అసలు మనకున్న 50,000 60,000 ఇన్కమ్తో ఒక భార్యకి మనం 50,000 పెట్టి చేరుకుంటామంటే కొనలేం. అంటే మన అంబానీ అదని అయితే డిఫరెంట్. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ 50,000 అంటే లేదా పెళ్ళి అయితే తప్ప జనరల్ రెఫర్ యూసేజ్కి 50,000-60,000 పెట్టి కొనాం. సరే ఇంకేమున్నాయి తక్కువ రేట్లు ఏమన్నాయంటే అది నచ్చవు మనకి. ₹5,000 చీరలు ఇచ్చింది, అందులో 10% డిస్కౌంట్ ఉంటుంది, అది నచ్చమని. ఆబ్వియస్లీ ₹1,00,000 చీర 10,000 చుట్టూ 10,000 నచ్చుతుంది ఒకటి. ఇక్కడ 50% మీరు ఏంటి సార్ అంటే అప్ టు అనేది పక్కన ఉంటుంది, చిన్నది ఉంటుంది, అది మీరు చూడలేదా అని ఉంటుంది. అప్ టు అంటే ఆ దగ్గర 100 వెరైటీలు ఉంటే 95 వెరైటీలకి 5 వెరైటీలకి ఉంటుంది 50%, మిగతా అన్ని 10, 5, 20 ఉంటుంది. అదేవిధంగా ప్రీ లాంచ్లో మన దగ్గర బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు. ప్రీ లాంచ్ అంటే ఇన్వైటింగ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్. నా దగ్గర డబ్బులు లేక నేను ఒక 5-10% పెట్టి 90% పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేస్తాను. దట్ ఈస్ వన్ వే కరెక్ట్. డూయింగ్ బిజినెస్ విత్ అదర్స్ మనీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గై. బట్ అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఇబ్బంది పడతాడు. సో ప్రీ లాంచ్లో అది జరుగుతుంది. నా దగ్గర ఒక ఆయన వచ్చాడు యాదగిరి రూట్లో, ఒక బిల్డరు, నాకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. మీ ఫోటో పెట్టుకొని నా ప్రాజెక్ట్ అమ్ముకుంటాం, మీ బ్రాండ్ ఉంది కదా అని. ఆయన ఎవరో నాకు తెలియదు. 10 లక్షలు అయితే ఇస్తానని ఓపెన్గా చెప్పాడు. సరే నువ్వు వచ్చి కలు ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నా. బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే 5% అడ్వాన్స్ ఇచ్చాడు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్కి. ఓకే, జీపీఏ కూడా లేదు, లేఅవుట్ వేసాడు. ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే పర్మిషన్లు ఉండక్కర్లేదు. గవర్నమెంట్ ప్రకారం ప్రీ లాంచ్లు అమ్మడం తప్పు. యూ షుడ్ నెవర్ సెల్. ప్రీ లాంచ్లో అడ్వర్టైజ్ చేయకూడదు, బ్రోచర్ కొట్టించకూడదు, ఏమీ చేయకూడదు. కానీ జనాలు అమ్ముతున్న సాహితీ బిల్డర్స్ అనేది ఉంది, 1,800 crores. అట్లా మొన్న కూడా ఇది ఎవెన్యూస్ అనే కంపెనీ, అది కూడా అయితే ఎవ్రీ మంత్ ఆన్ అండ్ అవర్ 1-2 ఎత్తేస్తున్నారు. ఎందుకు? ప్రీ లాంచ్. సో నేనేమంటే ప్రీ లాంచ్లో బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ కొత్తలో ఉంటుంది కాబట్టి, సపోజ్ ఒక 30 టవర్లు ఉన్నాయి, 30 ఎకరాల్లో చేస్తున్నారు. ఏ టవర్లో ఎక్కడ కావాలంటే మీకు ఎక్కడ ఫస్ట్ ఇచ్చేస్తాడు. మీరే ఫస్ట్ 10-20లో బయింగ్ ఉంటారు. మీరు కొంతమంది స్కీమ్ కూడా ఫస్ట్ 100 మందికే ఇది ఇస్తూ ఉంటారు, 100 మనం వెళ్ళిపోతాం. మీకు ఎక్కడ కొంటే అక్కడ అవైలబుల్ ఉంటుంది. అన్ని వేల ప్లాట్స్ ఉన్నప్పుడు మీకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కావాలి, లేక్ వ్యూ కావాలి, వెంటిలేషన్ కావాలి, అన్నీ అదొక అడ్వాంటేజ్. రెండో అతిపెద్ద అడ్వాంటేజ్ అంటే చీప్గా వస్తుంది. అంటే ఆ ప్రాజెక్ట్ ఒక 3 సంవత్సరాలు అనుకుంటే లేదా 3-4 సంవత్సరాలు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అయినప్పటికీ దాని వాల్యూ 10,000 అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మీకు 6,500కి ఇచ్చేస్తాడు. కానీ ఆ కేసులో మీరు ఆ ప్రోగ్రెస్ అవుతున్న కలిసి డబ్బులు కడతారు. 20% అడ్వాన్స్ ఇచ్చి, అయితే బ్యాంక్ లోన్ కానీ అయితే మీరు డైరెక్ట్గా బిజినెస్ అనేది కట్టుకునే వాళ్ళైతే ఎవ్రీ 3 ఫ్లోర్స్కో ఎవ్రీ 6 ఫ్లోర్స్కో ప్రోగ్రెస్ వెళ్ళి బ్యాంక్ చూసి బ్యాంకు రిలీజ్ చేస్తాడు, లేదా మనం చూసి రిలీజ్ చేస్తాం. అప్పుడు మీ సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రోగ్రెస్ అవుతున్న కలిసి మీరు డబ్బులు ఇస్తున్నారు, అవ్వకపోతే ఇవ్వరు. ప్రీ లాంచ్ అలా ఉంటుంది. 90% 95% సింగిల్ షాట్లో కట్టాలి. 30 days పేమెంట్. 3 సంవత్సరాల ప్రాజెక్ట్ 1000 daysలో మీరు 30 daysలో కట్టేస్తారు. తర్వాత ఇవి అడ్వాంటేజెస్. అంటే మనకి 10,000 బదులు మనకి 6,500కి వస్తుంది. ఆ 35% చూసుకొని 65% వదిలేస్తున్నారు జనాలు. అక్కడ నేను ఎప్పుడు చెప్తుంటే ఆల్వేస్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ. ఆయనకి 1-2% ఇవ్వాలని ఆలోచించండి. 1-2% ఇస్తే 98% సేఫ్ ఉంటుంది కదా, అవునా కదా? అది చేయరు. వాడికి ఎందుకు 1% ఇవ్వాలి? గుడిలో లింగం.
ఎక్కడో చూసాను మార్వాడి వాళ్ళు గుడికి వెళ్తే చెప్పులు ఎక్కడ పెడతారంటే దేవుడు కనిపించాలి, చెప్పులు కనిపించాలంటే. ఎందుకంటే దేవుడు ఇవాళ రేపైనా ఉంటాడు, చెప్పులు ఉండవు అన్నట్టు. సో నేనేమంటే ప్రీ లాంచ్లో డిసడ్వాంటేజ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు, లీగల్గా కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని వెరిఫికేషన్ చేయడు, ముందు డబ్బులు వేసుకోవాలి. అదేవిధంగా రేరా ఒక డిటీసీపీ రాతే రేరా రాదు, రేరా రాతే కన్స్ట్రక్షన్ చేయలేడు, కన్స్ట్రక్షన్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేయలేడు. ఈ లోపల డబ్బు ఇవన్నీ ఒక 1 year పడుతుంది. ఈ 1 year లోపు మనం కలెక్ట్ చేసిన డబ్బులన్నీ 90% ఎక్కడో ఖర్చు పెట్టేస్తాం. తిరిగి ఇవ్వనని చెప్పడం ఇవ్వలేడు, కోర్టులో కేసేస్తాం. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. మంది కాకుండా lakhs of cases are pending. రైట్. సో అప్పుడు మీ డబ్బులు మీకు రావు. సో బెటర్ నాట్ టు గో ఫర్ ప్రీ లాంచ్. వన్ మోర్, ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే దేంట్లో పెడితే వాళ్ళకి బెనిఫిట్ అంటారు? రియల్ ఎస్టేటా, గోల్డా, లేదంటే లైక్ స్టాక్ మార్కెట్సా? ఈ 3 కమ్యూనిటీస్లో దేన్ని ఎంచుకుంటే రూపాయి పెట్టింది 2 రూపాయలు అవుతుంది అని భావించాలంటారు? నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ మేడం, మీరు నాకు గోల్డ్ మాఫియా గురించి స్టాక్ మార్కెట్ మీ ఆలోచన, మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ పైన పెడితేనే లాభంగా ఉంటుంది లేదండి. నా దగ్గర ఉన్న మంచి గుణం అదే, అలా చెప్పనండి. నేను బెటర్ ఏం చెప్తాను, నేనేం చేస్తానో చెప్తాను, అది ప్రజలకు నచ్చితే ఫాలో. నా పాలసీ ఏంటంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ అండర్ 1 basket. ఓకే. డోంట్ కీప్. మీరు సపోజ్ 4 డజన్ ఎగ్స్ కొన్నారు, ఒకే బ్యాగ్లో పెట్టి నడుస్తుంది, బ్యాగ్ జారింది, ఏమవుతుంది? కథం ఆల్. సో మై ఫార్ములా వెరీ, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ 1 basket, స్ప్లిట్ ది రిస్క్. సో ఎవరైనా 1 లక్ష రూపాయల శాలరీ, ఇప్పుడు మీలాగా ఎక్కువ మంది శాలరీ రాపోవచ్చు, 1 లక్ష రూపాయలు మాలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి, మాలాగా వచ్చిన వాళ్ళకి మీ గురించి చెప్పండి ఎగ్జాంపుల్, మమ్మల్ని కలపొద్దు అయితే. అంటే మీడియా కదా మేడం, మీడియా కదా, మీడియాలో చాలా తక్కువ జీతాలు ఉంటాయి సార్, మీరు తెలుసుకోవాల్సి. భయపడతారండి మీడియా అంటే, భయపడతారు జనాలు. జీతాలు హై టేకింగ్ శాలరీస్ అసలు ఉండవు మీడియా జర్నలిస్ట్లకు. రికార్డ్ చెప్తాను తర్వాత మీకు. లేదు సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆన్ రికార్డ్ ఓన్లీ టెల్లింగ్ యూ. చాలా మందికి అపోహ ఉంటుంది, మీడియాలో ఉన్న వాళ్ళు లక్షలు సంపాదించేస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ కార్పెట్ ఉంటుంది అనేది. అది అవాస్తవం. 100% అది రైట్ కాకపోయింది. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇట్ హ్యావ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఎందుకంటే సపోజ్ ఎవరైనా 1 lakh సంపాదిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఉన్న భార్యాభర్త ఇద్దరు పనిచేస్తున్నట్టు యావరేజ్ 1,50,000 సంపాదిస్తారు. సో 1 lakhలో 25-30% సేవ్ చేయగలుగుతాం. అంత సేవ్ అయితే చేయలేం, మీరైనా నేను ఎవరైనా. సో అజ్యూమ్ దట్ సంబడీ ఈజ్ సేవింగ్ 30% ఆఫ్ హిస్ శాలరీ, 30,000 per month. సంవత్సరానికి అంతంటే 3.6 lakhs. జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ 4 lakhs అనుకోండి. 10 సంవత్సరాలకి 40 లక్షలు, అవునా? సో దాన్ని బట్టి మీరు సేవింగ్ చేస్తున్నారా లేదా మనకు అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చేసరికి ఆ సేవింగ్స్ని మనం స్ప్లిట్ చేయమని నేనేం చేస్తానంటే జనరల్గా 40-50% నాకు రియల్ ఎస్టేట్లో అవగాహన ఉంది కాబట్టి నేను 40-50% రియల్ ఎస్టేట్లో పెడతాను. ఒక 10-15% స్టాక్ మార్కెట్లో పెడతా, ఒక 10-15% గోల్డ్ మార్కెట్లో పెడతా, ఇంకొక 10% మిగిలిపోయింది మ్యూచువల్ బాండ్స్, గోల్డ్ కాయిన్స్, ఇన్సూరెన్స్ ఇట్లా పెడతా, స్ప్లిట్ చేస్తాను. అయితే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుకోవచ్చు. రిస్క్ ఏముందంటే మీరు గోల్డ్ రేట్ కనుక వెళ్తే 1930లో 15-20 రూపాయలు ఉండేదండి. మా నాన్నమ్మ గారు చెప్పారు గోల్డ్ రేట్ తులము 15-20 రూపీస్ పర్ తులా. ఎప్పుడు 1930లో. అది పెరుగుతూ 1993లో 4,500 అయింది. 1930 to 1990. తర్వాత 2011 or 12లో 28,000. నేను చెప్పేది 24 క్యారెట్, 22 క్యారెట్ కొద్ది తక్కువ ఉంటుంది. అలాగలా పోయి మన కరోనా టైం 2020 వరకు 50,000కి వచ్చింది, 50-55,000. మొన్న గత 3 నెలలుగా బాగా ఒక 10,000 అంతా పెరిగిపోయింది. 75-76 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తగ్గుతూ ఉంది అంటున్నారు, పెరుగుతుంది అంటున్నారు. అసలు లేదు, మొన్న తగ్గిందంటే రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిమూవ్ ది కస్టమ్స్ డ్యూటీ. ఓకే, 6% ప్లస్. అందుకని మీకు మొబైల్స్లోను, క్యాన్సర్ డ్రగ్స్లోను, గోల్డ్లోను కొన్నట్లు తగ్గింది. సో జనరల్గా రిస్క్ అనేది గోల్డ్లో కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ చెప్పాను, తగ్గింది. కరోనా టైంలో తగ్గింది, ఇప్పుడు తగ్గింది, ఫ్యూచర్లో ఎప్పుడు తగ్గింది. గోల్డ్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మార్కెట్ లీడ్ చేసేవాళ్ళు. పేరు చెప్పను కానీ మన ఇండియా బడ్జెట్ తయారైతే ఫస్ట్ ఒక ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తుంది అంటే అది ఎవరికి తెలియదు. అంతే. ఇప్పుడు ఇండియాలో కొనేవాళ్ళు ఎవరంటే ఇప్పుడు అదానీ, అంబానీ వీళ్ళిద్దరే రూల్ చేస్తున్నారు. చాలా ఇండస్ట్రీ అంటే బడ్జెట్ అంత ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళకి. బికాజ్ దే కెన్ రూల్ ది గవర్నమెంట్. అంత కెపాసిటీ. బికాజ్ దే ఆర్ ఎర్నింగ్ సో మెనీ thousands of crores, billions, millions dollars. సో ఇక్కడ వచ్చేసరికి గోల్డ్లో మీకు రేట్ చెప్పాను.
షేర్ మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే ప్రతి 3 నెలలకు 6 నెలలకు కుదేలేదు. స్టాక్ యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు ఆ రోజు మొత్తం పడిపోయింది స్టాక్ మార్కెట్. దాదాపు 12-1400 పాయింట్లు తగ్గింది. నిన్న కాక మొన్న మళ్ళీ తగ్గింది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. బట్ రియల్ ఎస్టేట్లో మీకు స్థిరంగా అంత డ్రాప్ అనేది ఎక్కడా లేదు. చూసుకోండి మీరు ఎక్కడైనా ఏ కస్టమర్ అయినా ఏ ఇన్వెస్టర్ అయినా రియల్ ఎస్టేట్లో పెట్టి 50% మోసం అయినా చెప్పే దాఖలు ఉండవు. ప్రొవైడెడ్ ఆయన మంచి లీగల్ ప్రాపర్టీ కాకుండా, మంచి లొకేషన్ కాకుండా, మంచి బిల్డర్ కాకుండా ప్రీ లాంచ్ కొంటే మోసపోయే ఇబ్బందులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదర్వైజ్ 3 కంపారిజన్ 3 మంచివే. స్టాక్ మార్కెట్లో మీకు కావాలంటే డబ్బులు వస్తాయి, కానీ మీకు కంటిన్యూ నాలెడ్జ్ ఉండాలి. ఎంతమంది మనలో స్టాక్ నాలెడ్జ్ ఉంది లేదు అని మానిటర్ చేస్తుండే. ఎవ్రీడే మార్నింగ్ 8 to 9 కూర్చొని ఏ కంపెనీ పెరుగుతుంది, ఏ కంపెనీ తెలియాలి. మీకు ప్రిడిక్షన్ చాలా కష్టం. మనం ఏదైతే పెరుగుతుందో కూడా తగ్గిపోతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన 2 కోట్లు పెట్టి గత 5 సంవత్సరాలుగా 8 కోట్లకి వెళ్ళాడు. ఆయన 2 కోట్లని 8 కోట్లు చేశాడు. వెరీ గుడ్ పాయింట్. మొన్న పడిపోయిన మార్కెట్లో ఒక్కసారి ఇప్పుడు కాదు 3 నెలలు 6 నెలలు బాగా క్రాష్ అయింది. 6 కోట్లు పోయి మళ్ళీ 8 కోట్లు కలిసి 2 కోట్లకి వచ్చేసాడు. 6 కోట్లు పోయిందంటే మనం డైజెస్ట్ చేసుకోగలం. మన మిడిల్ క్లాస్ పీపుల్ యూ కెనాట్ డైజెస్ట్. బట్ గోల్డ్లో కొద్దిగా తగ్గింది. బట్ రియల్ ఎస్టేట్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ రిస్క్ అనేది స్టాక్ మార్కెట్, నెక్స్ట్ రిస్క్ అనేది గోల్డ్ మార్కెట్, నెక్స్ట్ బెటర్ అనేది రియల్ ఎస్టేట్లో రిస్క్ లెస్ అని నేను రియల్ ఎస్టేట్లో చెప్తా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సంబడీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, యూ కెన్ ట్రై. గోల్డ్ మార్కెట్లో తగ్గించి అన్ని ప్లాట్ఫామ్స్ ని యూస్ చేసుకోవాలి అంటారు. చేసుకుంటే బట్ మీకు రిస్క్ ఒక దాంట్లో ఇప్పుడు 4 రాళ్ళు ఇస్తే ఒక మామిడికే పడుతుంది అని చెప్తారు చిన్నప్పుడు. ఏదో ఒక రాయి తగులుతుంది, ఒక రాయి తగులుతుంది. మనం యూఆర్ నాట్ షూటర్స్. నిన్న ఒలింపిక్స్ 100 గ్రాములు ఎక్కువ ఉందని డిస్క్వాలిఫై చేశారు ఆ అమ్మాయిని ఎవరినో. సో నేను ఏంటంటే 3 మంచివే. ఇది కాకుండా మనం మాట్లాడలేని చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పర్టైజ్ పెట్టి ఉంటుంది. నాకు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెద్ద నాలెడ్జ్ లేదు. నేను హర్షద్ మెహతా స్కామ్ అయినప్పుడు పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ 1992-3లో ఎప్పుడు అయింది. 3000 crores అట్ దట్ టైం. ఈ రోజు కొన్ని ఎన్ని కోట్లు అయిపోయి 3000 కాదు ఎన్ని కోట్లు అయినా మీకు తెలుసు. 93-7 30 years బ్యాక్ ఎన్నిసార్లు పెరిగి ఉంటుందో చాలా. సో అప్పుడు నేను బయటకు వచ్చేసాను. మా ఫాదర్ చెప్పాను మీరు కూడా బయటకు వచ్చి ఆయన ఉండలే. ఐసిఐసిఐ డిబెంచర్ ఉండేది 200 rupees కొన్నాం అప్పట్లో. అది 3800కి వెళ్ళింది నెక్స్ట్ 1 yearలో. నేను అమ్మేసా. నా ఒక 100 ఉండే, మా ఫాదర్ 500 ఉండేవి. మా ఫాదర్ కొద్దిగా ప్లేయర్ అందులో. అమ్మే డాడీ అంటే పెరుగుతుంది ఇంకా. నేను కొన్న 4 రోజులకి 1400 పడిపోయింది. 3800 కలిసి 1400 పడిపోయింది. నేను అంత ఫోకస్ లేదు మనకు. నాకు నాలెడ్జ్ అంతగా లేదు. ఏదో పెట్టమన్నారు కానీ పెట్టేసాం. బట్ రియల్ ఎస్టేట్లో నాకు నాలెడ్జ్ ఉంది. ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, లోకల్ డెవలప్మెంట్స్ ఏమొస్తాయి, బిల్డర్ బ్రాండ్ ఏంటి, ఇవన్నీ చూసుకోబట్టి రియల్ ఎస్టేట్లో మీకు 99% మోసపోయే వాళ్ళు ఉండరండి. అంటిల్ అన్లెస్ హి హస్ డన్ సంథింగ్ ఫ్రాడ్. అయితే మీరు ఎవరైనా విన్నారా రియల్ ఎస్టేట్లో డబ్బులు పోగొట్టుకుని? చాలా తక్కువ మంది. లీగల్ ప్రాపర్టీ ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ కొద్దిగా కబ్జా అవి చెప్పలేను. స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు రేరా అప్రూవల్, డిటీసీపీ, హెచ్ఎండి అప్రూవల్తో, లీగల్ ఒపీనియన్తో ఈసీ చేసుకుంటే మీకు అసలు ఎటువంటి ఎంత పెరుగుతుందో చెప్పలేం కానీ ఎంత తగ్గదని అయితే చెప్పొచ్చు. ఇది క్లారిటీ. అందుకని నా సజెషన్ అంటే ప్రియారిటీ చెప్పాను మీకు. రియల్ ఎస్టేట్, స్టాక్.